వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోలు డీజిల్ ధరల మంటలు తట్టుకోలేక చాలా మంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొందామనుకునే ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే ఒకే ఒక్క అతి పెద్ద సందేహం రేంజ్ ఆందోళన. అంటే సిటీలో తిరిగితే పర్వాలేదు, కానీ లాంగ్ డ్రైవ్కి వెళ్తే దారిలో ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటి, ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్న భయం. సరిగ్గా వాహనదారుల ఈ భయాన్ని పోగొట్టి ఈవీల విక్రయాలను డబుల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాస్త్రం లాంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే పిఎంఈ డ్రైవ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఏంటి స్కీము? 2026 నాటికి ఇండియాలో ఈవీ ఛార్జింగ్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్. గతంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకాన్ని అమలు చేసింది. దానికి కొనసాగింపుగా మరింత పకడ్బందీగా ఇప్పుడు పిఎంఈ డ్రైవ్ పథకాన్ని వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తీసుకొచ్చింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం కేవలం వాహనాల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వడమే కాదు, ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత కీలకమైన పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దేశవ్యాప్తంగా బలోపేతం చేయడం. ఇందుకోసం బడ్జెట్లో ఒక భారీ వాటాను ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం కోసమే కేటాయించారు. పిఎంఈ డ్రైవ్ పథకంలో భాగంగా రాబోయే 2 ఏళ్లలో దేశంలోని ప్రతి ప్రధాన నగరం, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల వెంబడి వేలాది ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. పెట్రోల్ బంకులు ఎలాగైతే ప్రతి ఊరిలో హైవేలపై విరివిగా ఉంటాయో అదే తరహాలో ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరించనుంది. కేవలం కార్లకే కాకుండా ఎలక్ట్రిక్ 2 వీలర్సు, ఆటోలు, భారీ ఎలక్ట్రిక్ బస్సులను కూడా సరిపోయేలా మల్టీపర్పస్ ఛార్జింగ్ పాయింట్లను ప్లాన్ చేస్తున్నారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 4874 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 503 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి స్వయంగా ప్రకటించారు. ఈ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ 2 వీలర్ కార్లు, 3 వీలర్ బస్సులు, భారీ ట్రక్కులు ఛార్జింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ప్లాన్ ప్రకారం ఈ ఛార్జింగ్ స్టేషన్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఎక్కువగా కర్ణాటకలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 1243 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు 123 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. మనం ఒక పెట్రోల్ కారులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఇంధనం గురించి పెద్దగా ఆలోచించం. కానీ ఈవీ కార్లు వెళ్లాలంటే ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఛార్జింగ్ పెట్టాలి అని ప్లాన్ చేసుకోవాలి. ఈ పిఎంఈ డ్రైవ్ స్కీమ్ పూర్తిగా అమలైతే ఈ బాధలు తప్పుతాయి. దారి పొడవునా ఫాస్ట్ ఛార్జర్లు అందుబాటులోకి రావడంతో టీ తాగి స్నాక్స్ తినేలోపు మీ కారు ఛార్జింగ్ పూర్తవుతుంది. దీనివల్ల ప్రజల్లో ఈవీలపై ఉన్న అపోహలు తొలగిపోయి ధైర్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకొస్తారు. ఛార్జింగ్ స్టేషన్లు పెరిగితే ఆటోమేటిక్గా ఈవీ సేల్స్ పెరుగుతాయి. దీనివల్ల ప్రధానంగా 2 అతిపెద్ద లాభాలు ఉన్నాయి. 1, నగరాల్లో కాలుష్యం భారీగా తగ్గుతుంది. 2, వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి మనం దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ వాడకం తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా లక్షలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. పిఎంఈ డ్రైవ్ స్కీమ్ అనేది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, భారతీయ రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేయబోతున్న ఒక ఎలక్ట్రిక్ విప్లవం. రాబోయే 2 ఏళ్లలో ఈ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయి అందుబాటులోకి వస్తే గనుక ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ కారు ఖచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.